ప్రజలకు పిలుపునిస్తున్నాం. వాణిజ్య సముదాయాలు, షాపులు, అదేవిధంగా సినిమా హాళ్ళు, పెట్రోల్ బంకులు, బస్సులు, స్కూళ్ళు, కాలేజీలు అందరూ కూడా బంద్ చేసి సహకరించాలని కోరుతున్నాం. ఈ బంద్ న్యాయం కోసం, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న బంద్. ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ భాగస్వామ్యం. ఆ భాగస్వామ్యాన్ని సాధించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప ఇది వేరొకటి కాదు. తప్పనిసరిగా ఈ బంద్ను విజయవంతం చేయాలి. న్యాయం ఉంది కాబట్టి ఇవాళ అఖిలపక్షం బంద్కు మద్దతు తెలియజేసింది. ఈ బంద్ రేపు జరుగుతున్నది అఖిలపక్ష బంద్. అన్ని పక్షాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రేపటి బంద్ను విజయవంతం చేద్దాం. భారత ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పూనుకుందామని పిలుపునిస్తున్నా. ప్రధానంగా మనం ఏమడుగుతున్నామంటే 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిల్లు చేసింది. ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి వివాదాల నుంచి దానికి రక్షణ కల్పించాలని, రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఆ లక్ష్య సాధన కోసమే రేపు ప్రజలందరం ఐక్యంగా ఉండి మన ఆకాంక్షను ఢిల్లీ దాకా చేరవేయటానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. ఈ బంద్ విజయవంతమవుతే మనకు తప్పకుండా న్యాయం చేకూరుతుందనే విశ్వాసం, ఆ విశ్వాసంతో సాగుతున్న ఈ బంద్కు మద్దతునిచ్చి ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని, అందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.